విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు మీద చర్చలు సాగుతున్న వేళ బీసీసీఐకి మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని కోహ్లీ, రోహిత్లకు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని అభిప్రాయపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్ చేసిన సూచన ఏంటంటే వన్డే క్రికెట్కి మళ్లీ ఊపు తీసుకురావాలంటే బీసీసీఐ పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. టెస్టులు, టీ20ల నుంచి దూరమైన తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యారు. ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు మైదానంలోకి దిగుతున్నారంటేనే వన్డే క్రికెట్పై ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరుగుతుందని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. సిరీస్లు 3 వన్డేలకే పరిమితం కాకుండా 5 వన్డేల సిరీస్లు నిర్వహించాలని సూచించాడు. అంతేకాకుండా ట్రై సిరీస్ టోర్నీలను కూడా ప్లాన్ చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు. 3 వన్డేల బదులు 5 వన్డేలు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించాడు. ట్రై సిరీస్ లేదా క్వాడ్రాంగులర్ సిరీస్ ఎందుకు ఏర్పాటు చేయలేమన్నాడు. వన్డే క్రికెట్పై అభిమానుల్లో మళ్లీ ఆసక్తి పెరిగిందంటే దీనికి కారణం ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లేనని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఇటీవలే కోహ్లీ, రోహిత్లు తమ రాష్ట్ర జట్ల తరపున విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్లు ఆడారు. కోహ్లీ జనవరి 6న మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉండగా రోహిత్ శర్మ జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో ఆడబోతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా కోహ్లీ, రోహిత్ శర్మ అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే బీసీసీఐ ఇప్పటి నుంచే వన్డే షెడ్యూల్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా టూర్లో రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన రోకో జోడీ తర్వాత సొంత గడ్డ మీద సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ సత్తా చాటింది. వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్లతో ఫామ్ కొనసాగించారు. ముఖ్యంగా కోహ్లీ అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దుమ్మురేపాడు. తర్వాత బీసీసీఐ సూచన మేరకు విజయ్ హజారేలోనూ బరిలోకి దిగి ఫామ్ కంటిన్యూ చేశాడు. ఈ ఏడాది కూడా పలు వన్డే సిరీస్లు ఉండడంతో రోహిత్ శర్మ, కోహ్లీ ఆట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.